అందరికీ నమస్కారం. మన తెలుగు టేల్ ఛానల్కి స్వాగతం. శ్రీరాముడు పేరు వినగానే మనకు మొదటిగా గుర్తొచ్చేది హనుమంతుడే. ఎక్కడ రామాయణం వినిపిస్తుందో అక్కడ హనుమాన్ ఉంటాడని మనందరికీ తెలుసు. కానీ అసలు ఆంజనేయుడు తల్లిదండ్రులు ఎవరో మీకు తెలిస్తే, ఖచ్చితంగా తెలిసిన వారు ఉంటే కింద కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. వాలి సుగ్రీవులు ఆంజనేయునికి మేనమామలని మనలో చాలామందికి తెలియదు. అహల్య శాపం కూడా ఆంజనేయుని పుట్టుకు ఒక కారణమైందని మీకు తెలుసా? మనందరికీ బాగా తెలిసిన స్వామి చాలీసాలో అంజనీపుత్ర పవనసుతనామ శంకర సువన కేసరి నందన అని ఉంటుంది. అంటే అంజనాదేవి ఆంజనేయుడి తల్లి అని, కేసరి వాయుదేవుడు శివుడు తండ్రులని అర్థం. అసలు అంజనాదేవి దేవలోకంలో ఒక అప్సరస్ అని మీలో ఎంతమందికి తెలుసు? దేవగురువైన బృహస్పతి మీద ఎందుకు రాళ్ళు రువ్వింది? ఆమెకు బృహస్పతి ఇచ్చిన శాపం ఏంటి? తెలుసుకోవాలంటే ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చివరిదాకా చూడండి. ఎవరు ఇప్పటి వరకు చెప్పని ఆంజనేయుని పుట్టుక అసలు నిజమైన రహస్యాలను ఈ వీడియోలో చూద్దాం. మొదటిసారి మన ఛానల్ని చూస్తున్నట్లయితే మన నోటిఫికేషన్స్ వారి దాకా రావాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో నచ్చితే చిన్న లైక్ ఇచ్చి తెలిసిన వారికి షేర్ చేయండి. అంజనాదేవి గురించి పూర్తిగా తెలిస్తే ఆంజనేయుని పుట్టుక అప్పుడే అర్థమవుతుంది. అంజనాదేవి అసలు అహల్య కూతురు ఎలా అయిందో, ఎందుకు అవ్వాల్సి వచ్చిందో, ఎక్కడో దేవలోకంలో అప్సరస భూలోకంలో ఎందుకు జన్మించి ఆంజనేయునికి జన్మ ఎలా ఇచ్చిందో, అసలు హనుమంతుడికి ఆంజనేయుడు అనే పేరెందుకు వచ్చింది, ఎలా జరిగిందో ఈ వీడియోలో చూద్దాం. దేవలోకంలో పుణ్యక స్త్రీ అనే ఒక అప్సరస ఉండేది. ఆమె చాలా అందంగా ఉంటుంది. దేవగురు బృహస్పతి దగ్గర ఆమె పనిచేస్తూ ఉండేది. అయితే ఒకరోజు బృహస్పతి తీవ్రంగా తపస్సు చేస్తూ ఉన్నారు. అతని వద్దకు వెళ్ళిన పుణ్యక స్త్రీ అతనిపై రాళ్లు వేసి తపస్సుకు భంగం కలిగిస్తూ ఉంటుంది. దాంతో ఆయనకు తీవ్రంగా కోపం వస్తుంది. కోతి చేష్టలు మానుకో అని అంటాడు. అయినా వినదు. తర్వాత మళ్లీ రాళ్లు వేస్తూ ఉంటుంది. ఎంత చెప్పినా కోతి చేష్టలు మానుకోవట్లేదు. భూమి మీద నువ్వు కోతిలాగా పుట్టు అని శపిస్తాడు. కోతి రూపంలోనికి మారిపోతుంది. అప్పుడు ఆమె తన కోతి రూపాన్ని చూసుకుని బాధపడుతూ ఉంటుంది. వెంటనే బృహస్పతి ఆమె దగ్గరకు వెళ్ళి, నువ్వు బాధపడాల్సిన పని లేదు. ఒక బృహత్తరమైన జన్మ నీ వలన జరగబోతుంది. నువ్వు కిందకు వెళ్ళి తపస్సు చెయ్యి. నీకు ఒక కొడుకు పుడతాడు. ఆ తర్వాత నీ రూపం నీకు మళ్లీ దక్కుతుందని చెప్తాడు. అలా పుణ్యక స్థల అనే అప్సరస మొదటిసారి గౌతమ మహర్షికి అహల్యకి కూతురుగా పుడుతుంది. ఆ కూతురు పేరే అంజనాదేవి. ఇక్కడ అంజనాదేవి పుట్టుక గురించి ఇంకో కథ ప్రచారంలో ఉంది. ఒకరోజు గౌతముడు ఇంట్లో లేని సమయంలో సూర్యుడు అహల్య దగ్గరికి వస్తాడు. అప్పుడు ఆ సూర్యతేజానికి అహల్య చూపు కోల్పోతుంది. తర్వాత అహల్యకు సూర్యుని వలన 2 మగపిల్లలు జన్మిస్తారు. అంజనాదేవితో కలిపి 3 పిల్లలు అవుతారు. వీరి పుట్టుక విషయం గౌతమ మహర్షికి తెలియదు. మగపిల్లలు తనకే పుట్టినవారని ఆనందిస్తూ ఉంటాడు. ఒకరోజు గౌతమ మహర్షి 2 కొడుకులను ఎత్తుకుని కూతురు నడిపించుకుంటూ వెళ్తూ ఉంటాడు. కోపం వచ్చిన అంజనాదేవి ఉండబట్టలేక తన తండ్రితో, నాన్నగారు, కన్న కూతురు నడిపిస్తూ వేరే వాళ్లకు పుట్టిన కొడుకులను ఎత్తుకుంటారా అని అడిగేస్తుంది. అప్పుడు గౌతమ మహర్షికి కోపం వచ్చి, వీరు నా కొడుకులు కాకుంటే వేరే వారికి అయితే మీ ముఖాలు వానర ముఖాలుగా మారుతాయి అని వాళ్లను ఇద్దరిని శపించి సముద్రంలోనికి తోసేస్తాడు. దీంతో వాళ్ళు ఇద్దరు వాలి సుగ్రీవులుగా మారిపోతారు. ఇంటికి వెళ్ళిన తర్వాత అహల్యకు విషయమంతా అర్థమవుతుంది. ఇదంతా అంజనాదేవి వల్లనే జరిగిందని అహల్యకు చాలా కోపం వస్తుంది. తన గుట్టును బయట పెట్టినందుకు కోపంతో అంజనాదేవితో, నీకు కూడా వానరుడే పుడతాడు అని శపిస్తుంది. భరద్వాజ మహర్షి ఆశ్రమం ప్రభాస తీర్థం పక్కనే ఉంటుంది. శంఖం మరియు శబలం అనే 2 ఏనుగులు ముని ఆశ్రమాన్ని ధ్వంసం చేస్తూ మునులను, ముని భార్యలను, పిల్లల్ని భయభ్రాంతులకు గురి చేస్తూ ఉంటాయి. వారి ఆశ్రమంలో జీవించనీయకుండా చేస్తూ ఉంటాయి. కేసరికి ఒక వానర నాయకుడు. ఇతను వీరుడు మరియు ధైర్యవంతుడు. భరద్వాజ మహర్షి కోరిక మేరకు కేసరి ఆ 2 ఏనుగులను చంపేస్తాడు. దాంతో భరద్వాజుడు మెచ్చుకుని ఏనుగులను చంపాడు కనుక అతనికి కేసరి అని పేరు పెడతాడు. అప్పుడు భరద్వాజ మహర్షికి సహాయం చేసినందుకు కేసరిని వరం కోరుకోమంటాడు. అప్పుడు కేసరి ఇలా సమాధానం చెప్తాడు, మునిశ్రేష్ఠ, నాకు కామరూపి బలాఢ్యుడు అయిన కుమార్నిమ్మని వరం కోరుకుంటాడు. ఆ తర్వాత కేసరికి అంజనాదేవితో వివాహం జరుగుతుంది. ఇక కొన్నాళ్లకు పార్వతీ పరమేశ్వరులు విహారం కోసం భూమి మీదకు వస్తారు. అప్పుడు పార్వతీదేవి
కోతులు చెట్లపై ఆడుకోవటం చూసి మనసు పడుతుంది. స్వామితో, స్వామి మనం కూడా అలా ఆడుకుందామా అని శంకరంతో అంటుంది. అలా పార్వతీ పరమేశ్వరుడు కూడా వానరులాగా మారిపోయి ఆడుకుంటారు. దాంతో పార్వతీదేవికి గర్భం అవుతుంది. దానితో ఆమె ఆ శక్తిని తట్టుకోలేకపోతుంది. స్వామికి చెప్పగానే శివుడు ఆ పార్వతీ గర్భాన్ని వాయుదేవునికి ఇచ్చి అంజనాదేవి గర్భంలోనికి ప్రవేశపెట్టమని చెప్తాడు. అప్పుడు వాయుదేవుడు అంజనాదేవి చెవు నుండి ఆ గర్భాన్ని ప్రవేశపెడతాడు. అలా అంజనాదేవికి ఒక కొడుకు పుడతాడు. అతడే వానరుడైన ఆంజనేయుడు. ఇలా అన్ని రకాల సంఘటనల తర్వాత ఆంజనేయుడి పుట్టుక జరిగింది. అయితే అంజనాదేవికి పుట్టాడు కనుకే తన తల్లి పేరు ఆధారంగా ఆంజనేయుడు అయ్యాడు. ఈ కథ ద్వారా తండ్రి శివుడు అయ్యాడు, వాయుదేవుడు అయ్యాడు. ఇలా చూస్తే ఆంజనేయునికి భౌతికమైన తండ్రి కేసరి, వైదికమైన తండ్రి వాయుదేవుడు, పౌరాణికమైన తండ్రి పరమేశ్వరుడు. అందుకే హనుమంతుడికి 3 తండ్రులు, తల్లి అంజనాదేవి అంటారు. ఈ వీడియో కానీ మీకు నచ్చితే జై హనుమాన్ అని కామెంట్ చేయండి. రాముని భక్తులుంటే జై శ్రీరామ్ అని కామెంట్ చేయండి. మన వీడియో కానీ మీకు నచ్చితే చిన్న లైక్ ఇవ్వండి, తెలిసిన వారికి షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ మీ దాకా రావాలంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరిచ్చే ఈ సపోర్ట్ వల్లనే నేను ఎక్కడి దాకా వచ్చాను. అందరికీ ధన్యవాదాలు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.